for your beautiful performance. May I invite P. Srilata to deliver a Telugu speech. అందరికీ శుభోదయం. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవంను జరుపుకుంటాం. ఇది భారతదేశానికి చెందిన ఒక ప్రత్యేకమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజు మన గురువులైన ఆచార్యుల సేవలను గుర్తు చేసుకుంటాం. గురువుడు పూజ్యుడు కావడం మాత్రమే కాదు, వారి సేవలను నిబద్ధత, కృషి, అంకిత భావం అనేవి మనకు పాఠం గుర్తు చేస్తాయి. మన విద్యా జీవితంలో గురువుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. విద్యార్థులు తమ భవిష్యత్తులో విజయవంతంగా ఎదగడానికి గురువులైన ఆచార్యులు కీలకమైన పాత్ర పోషిస్తారు. వారు జ్ఞానం, అనుభవం, క్రమశిక్షణ మరియు ప్రేరణ ద్వారా విద్యార్థులను దారి తీస్తారు. గురువులు పర్యవేక్షణలోనే విద్యార్థులు సకల విషయాలలో అభివృద్ధి చెందుతారు. విద్యా నైతిక విలువలు, సరైన ఆచారాలు మొదలైనవి వారికి నేర్పిస్తారు. వారు ప్రతి విద్యార్థిలోని సామర్థ్యాన్ని గుర్తించి వారి ఆకాంక్షలను సాకారం చేసే మార్గాన్ని చూపుతారు. ఇప్పుడు మనం ఆత్మీయ స్మరణలో తమ గురువులు సేవలను గౌరవిద్దాం. ఈ రోజున మన గురువుల కృషిని ప్రశంసిస్తూ వారి యొక్క జీవిత పాదాలను గుర్తించాల్సిన అవసరం ఉందని భావిస్తాము. ఈరోజు మనం ప్రతి గురువులను మన కృతజ్ఞతను తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం. వాళ్ళ కృషి, మానవత్వం, దయ, సమర్థత మన జీవితంలో వెలుగునిస్తున్నాయి. వారిని మనం నిత్యం గౌరవిస్తూ వారు చూపిన మార్గాన్ని అనుసరించాలని ఆశిస్తున్నాను. Thank you, Srilata, for your beautiful speech.